హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా లేట్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనుకుంటాను. చాలామంది ఫుడ్ గురించి కాల్స్ చేస్తున్నారు. సారీ అండి మీ అందరికీ. బికాజ్ నేను హైదరాబాద్‌లో లేను. నేను ఊర్లో ఉన్నానండి. బికాజ్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. నేను నేను ఫ్యూచర్‌లో హైదరాబాద్ వస్తాను. కానీ ఎప్పుడు అని ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేకున్నాను. అండ్ మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏందంటే, ఇన్ కేస్ మీకు పికిల్స్ కానీ, స్నాక్స్ కానీ కావాలంటే మీరు నన్ను రీచ్ అవుట్ అవ్వచ్చు. అట్‌లీస్ట్ 1 వీక్ టైం పడుతుందండి. సో, మా అత్తగారి చేత చేసి మీకు డెలివర్ చేస్తాను. చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్‌లో అనమాట. సో, ఎవరికన్నా మీకు కావాలనుకుంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. సో, దాన్ని బట్టి నేను ప్రిపేర్ చేసి మీకు పంపిస్తానండి. సో, మీ అందరిని డిసప్పాయింట్ చేసినందుకు చాలా చాలా సారీ అండి. అండ్ ఈరోజు మేము చేపలు తెచ్చుకునే దానికి వెళ్తున్నాం. మాకు నియర్ బై రాయల చెరువు ఉందండి. మా ఊరి నుంచి దగ్గర ఒక 5-6 మినిట్స్ ఉంటుంది. వెళ్ళి లైవ్ ఫిష్ చెరువులో నుంచి తీసి జిలేబీ చేపలు తెచ్చుకున్నానండి నేను ఆ రోజు. సో, ఆ రోజు ఫిష్ తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడ చెరువు చాలా పెద్దదండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ లైవ్ ఫిష్ మనకి నీళ్ళలో నుంచి తీసి ఇస్తారు. ఎలాంటి ఐస్ యూజ్ చేసి ఫ్రీజ్ చేసి ఇవ్వరనమాట. చాలా మంచిది హెల్త్‌కి కూడా. సో, ఫిష్, చికెను, మటన్ కన్నా ఫిష్ అనేది చాలా చాలా మంచిదండి. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి. మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఎవరైనా సరే చికెను, మటన్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి. అట్‌లీస్ట్ ఫిష్ తినండి. ఇది జిలేబీ కానీ, అలాగా కొన్ని చేపలుంటాయి. రోహు కానీ, సాల్మన్ ఫిష్ కానీ ఇలాంటివి మీరు తినండి. మీకు హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి. అండ్ మీకు ఎంత వీలైతే అంత మీ పిల్లలకి చికెన్ అవాయిడ్ చేయండి. చికెన్ అనేది మంచిది కాదు. కంట్రీ చికెన్స్ ఇక్కడ ఎక్కడా ఉండవు. ఊర్లోంచి తెచ్చిన నాటుకోడి కావాలంటే తినండి, కానీ బాయిలర్ చికెన్స్ ఎన్నో ఇంజెక్షన్స్ చేసి పెంచుతుంటారు. అవి మీరు ఆర్డర్ పెట్టుకొని తిని మీ హెల్త్ ఎంత ఖరాబ్ చేసుకుంటారు. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత గుడ్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. సో, అదండి. అండ్ అలాగే మన దగ్గర డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఇవంతా మంచిగా మేము చేసి పంపిస్తామండి. మీకు కావాలనుకుంటే ప్రీ ఆర్డర్స్ చేయండి. అదండి. ఇంకా మేము చేపలు తీసుకొని వెళ్ళి మంచిగా మ్యాగ్నేట్ చేసి కట్టెల పొయ్యి మీద కాల్చుకొని తిన్నాము. అండ్ అదంతా మా ఆయనే చేశాడనమాట. అండ్ ఆఫ్కోర్స్ మా కుక్ అయితే దానికి ఫిష్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ దానికి పెట్టిందే అది. డాక్టర్స్ పెట్టొద్దన్నారు, కానీ అది చూస్తే దానికి నోట్లోంచి నీళ్ళు కారిపోతాయి. ఇంకా దానికే పెట్టాం కొంచెం. కొంచెం పెట్టాలి కదా, అది మనసు అయ్యే చూస్తాం. ఇంకా దానికే పెట్టి మేము తిన్నాం. ఫిష్ అయితే నేను కేరళ స్టైల్‌లో చేద్దాము అని అడిగాను మా ఆయన్ని. ఇంకా మా ఇంటి ఎదురుగా తీసుకున్న అరిటాకుని కోసుకొని అందులో పెట్టుకొని కాల్చుకొని తింటే టేస్ట్ అయితే ఎక్స్ట్రీమ్ ఉందండి. సూపర్ అంటే సూపర్ ఉంది. సో, నాకైతే ఈ సండే బ్యూటిఫుల్గా అయిపోయిందండి. అదండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.